హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చమ్కీ కిచెన్. ఇవాళ మీకు పులిహోర రెసిపీని ఎప్పుడంటే అప్పుడే ఈజీగా చేసుకునేటట్టు రెసిపీని షేర్ చేయబోతున్నానండి. లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం నేను 2 గ్లాసుల పాత బియ్యాన్ని తీసుకున్నానండి. కొత్తవి తీసుకుంటే ముద్దగా వస్తుంది కాబట్టి పాత బియ్యాన్ని తీసుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా నూనె అలాగే కొద్దిగా పసుపు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 2 గ్లాసుల బియ్యానికి నేను 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత అందులోకి వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ముఖ్యంగా ఈ పులిహోరకి నువ్వుల నూనెతో అయినా పల్లీల నూనెతో అయినా చేస్తే చాలా బాగుంటుందండి. నేను పల్లీల నూనెతో చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక హాఫ్ కప్ పీనట్స్ దూరగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి దాన్ని కూడా ఒక 2 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు అలాగే 5-6 పచ్చిమిరపకాయలని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని అలాగే అందులోకి కడుక్కున్న కరివేపాకును కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోకి మనము నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఇంగువని తీసుకోవాలి. ఇంగువని తీసుకోవడం మటుకు మర్చిపోకండి. దీనివల్ల పులిహోరకి చాలా చాలా టేస్టీ వస్తుంది. అందులోకి తగినంత ఉప్పు అలాగే 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడిని కూడా తీసుకోండి. బెల్లం పొడి టేస్ట్నంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఎంత ఉడికించుకోవాలంటే ఇలా మనకి ఈ విధంగా నూనె తేలేంత వరకు ఉడికించుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు అన్నం ఉడికిపోయిందో లేదో చూద్దాం రండి. అన్నం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అడుగంటకుండా. ఈ అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి నేను 1 టీ స్పూన్ వరకు ఆవు పిండిని తీసుకున్నానండి. ఆవు పిండి అంటే ఏం లేదులేండి, అప్పటికప్పుడు మస్టర్డ్ సీడ్స్ని నూరుకొని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రెండింటిని కలుపుకొని దీన్ని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా పులుసు అన్నం చల్లారిన తర్వాత 2 బాగా కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది ఎప్పుడు చేసినా మీకు ఒకే విధంగా వస్తుందండి టేస్ట్. మీరు కూడా నా విధంగా ట్రై చేసి మీకు ఈ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై చమ్కీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Once again, thanks for watching.